తిరుపతిలో టీడీపీ నేత జేబీపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ నేత పడపాక లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబీపై దాడి చేసేందుకు మారణాయుధాలతో ఇంటి దగ్గరకు రావడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి ఎప్పుడు ప్రశాంతమైన నగరమని, ఇలాంటి హింసాత్మక ఘటనలకు ఇక్కడ చోట్లేదన్నారు. ఉదయం ఇంటింటి ప్రచారం ముగించుకొని వచ్చిన జేబీపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని పడపాక లక్ష్మి అన్నారు. వార్డ్ 19, 20, 21లో ఇంటింటికి ప్రోగ్రాం చేస్తా అక్కడున్న సమస్యలను తెలుసుకొని అక్కడంతా మేము దాదాపుగా 11:30 to 12కి డిస్కస్ అయ్యాము. జేబీ గారు ఇంటికి వచ్చారు, నేనేమో టెంపుల్ వాళ్ళు పిలిస్తే ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ లోపల టెంపుల్ నుంచి నేను తిరిగి ప్రయాణంలో ఉండగా జేబీ గారి మీద అటాక్ జరిగింది అని చెప్పని నాకు ఫోన్ రావటం, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాత మాత్రం నేను ఒక షాక్కే గురయ్యాను. మన తిరుపతి, ఆ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నటువంటి ఈ తిరుపతి ప్రజలు ఎప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా వస్తుంటారు స్వామిని కొలుచుకోవటానికి. ఇది ఒక దురుద్దేశంతో చేశారా, ఏ విధంగా చేశారా? ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వచ్చే మనిషి మీద కత్తులు, కటారులు, పెట్రోలు, ఈ సంస్కృతి మన తిరుపతిలో ఎప్పుడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎప్పుడు లేనటువంటి ఈ కడప స్టైల్ రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు. తిరుపతి ప్రజలు గమనించాల్సిన విషయం ఇదని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకనంటే ఒక చిన్న వార్త మొత్తం దేశాలకే వెళ్ళిపోయి అట్టుడికేటటువంటి వార్త ఇది.